రైట్ వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. ది గ్రేట్ డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి నెల్లూరు సిటీలో కూటమి నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు, ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు రైట్. ఇవాటి ది గ్రేట్ డిబేట్లో మరోసారి ఏపీ ప్రభుత్వం ఈసీకి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా కూటమి నేతల తీరు, పర్టికులర్గా అందులో ఉన్నటువంటి టీడీపీ పార్టీ తీరుని ఎండగడుతూ ఒక లేఖ రాయడం జరిగింది ఈసీకి. ఏ విధంగా అయితే పెన్షన్లో లబ్ధిదారులకు అందకుండా ఏదైతే ఒక చర్య జరిగేలా వ్యవహరించారో సేమ్ అటువంటి కైండ్లోనే మరో యాక్షన్కి సిద్ధమయ్యారు అంటూ ఈసీకి వైసీపీ ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఏదైతే ఉందో, అంటే జగన్ పదే చెప్తున్నటువంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్తున్నటువంటి పదే డీబీటీ అంటూ ఉంటారు. సో ఏంటంటే సంక్షేమ పథకాలు డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాదారుల్లో వేసేటటువంటి పథకం అది. ఆ స్కీమ్ పేరును బట్టి అది ప్రతిసారి కూడా ఇప్పటికే 130 సార్లు బటన్ నొక్కానని ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఆ డీబీటీ చెల్లింపులను కూడా అడ్డుకునేలాగా టీడీపీ ప్రయత్నిస్తుంది అనేది వారి యొక్క సారాంశం. అంటే ఈసీకి రాసిన, వైసీపీ ప్రభుత్వం రాసిన లేఖలో టీడీపీ ఒత్తిళ్ల వల్లే ఇటువంటి డీబీటీని కూడా అడ్డుకునేలాగా, అంటే లబ్ధిదారులకి వారి ఖాతాదారుల్లో డబ్బులు పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే పెన్షన్లు అందకుండా చేయడంలో టీడీపీ సక్సెస్ అయిందని వాలంటీర్ వ్యవస్థకు బ్రేక్ పెట్టేసి తన అనునాయాలతో కోర్టులో కేసులు వేయించి ఈసీ ఆదేశాలు వచ్చేలా చేశారనేది వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తుంది. తాజాగా మరోసారి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ సంబంధించి ఆ చెల్లింపులు కూడా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తుందనేది చెప్తుంది. మెయిన్గా టీడీపీ అడ్డుకుంటుందనేది వైసీపీ చెప్తున్నటువంటి మాట. అంటే ఇది ఎలా ఉంటే, కొద్దిసేపటి క్రితం ఈసీ ప్రభుత్వ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రధానంగా ఎవరైతే పెన్షన్లు అందక ఇబ్బంది పడుతూ ఉన్నారో, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఇంకెవరైతే సామాజిక పెన్షన్లు ఎవరైతే అందుకుంటున్నారో, అంటే వాలంటరీ వ్యవస్థ స్టాప్ కాకముందు వరకు ఇంటి వద్దే పెన్షన్లు వచ్చేవి. కానీ ఎప్పుడైతే కోర్టు ఈసీ ఆదేశాల నేపథ్యంలో అది బ్రేక్ అయిపోయిందో, ఆ తర్వాత కొన్ని ఖాతాదారుల్లో వేయటం, అంటే లబ్ధిదారుల ఖాతాల్లో వేయటం వల్ల ఆ డబ్బు తెచ్చుకునేందుకు పెన్షన్లు కానీ వీళ్ళంతా, వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళంతా బ్యాంకుల వద్దకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎండవేడి తట్టుకోలేక వృద్ధులు చనిపోతున్నారు అంటూ ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి. ప్రభుత్వం అనాలోచితంగా ఈ విధంగా వేయడం సరికాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గరే చేర్చేలాగా చర్యలు తీసుకోవాలి మునుపట్లానని ఒక లేఖ రాయటం కూడా జరిగింది కొద్దిసేపు క్రితం. రైట్. ఇది గవర్నమెంట్ ఏమో ఖచ్చితంగా టీడీపీ చేసినటువంటి చర్యల వల్లే తాము అందిస్తున్న సంక్షేమానికి ఆటంకం ఏర్పడుతుంది, కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయని వైసీపీ ప్రభుత్వం చాలా బలంగా చెప్తుంది. ఇన్ ది అదర్ హ్యాండ్ అక్కడి నుంచి టీడీపీ నుంచి మాత్రం ఏదైతే మునుపట్లాగా ఉండాలి, తాముకు వైసీపీ అలిగేట్ చేసినటువంటి ఆరోపణలు ఎటువంటి నిజం లేదు, తాము పెన్షన్లు
ఖచ్చితంగా అందుకోవాలి, టైంకి ఇంటి వద్ద ఎప్పటి మునుపట్లానే ఎప్పట్లానే ఉండాలి, అలానే ఉండాలని కోరుకుంటున్నామని చెప్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బాజీ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా జనార్దన్ రావుతో మొదలు పెడదాం. జనార్దన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మెయిన్గా ఈసీకి కొద్దిసేపు క్రితం వైసీపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏదైతే పెన్షన్లను అడ్డుకోవడంలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో, ఇప్పుడు డీబీటీ తాము చాలా ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి చెల్లిస్తున్నటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా పంపిస్తున్నటువంటి చెల్లింపులు కూడా అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తుంది అని ఆరోపిస్తూ ఉంది. మీకు నిజంగా అటువంటి అవసరం ఉందా? మాకు అలాంటి అవసరం లేదండి. మేము నేరుగా ఇంకా ఈ డీబీటీలో వస్తున్న లోపాలపైన చంద్రబాబు గారు సిఎస్ గారికి లేఖ రాసి ఆ సమస్యను పరిష్కరించి అందరికీ. జనార్దన్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ ఫ్రేమ్ సరిగా ప్రాపర్ కూర్చోండి. మీ ఫ్రేమ్ కట్ అవుతుంది, మీ ఫ్రేమ్ హెడ్ కట్ అవుతుంది. ప్రాపర్ కూర్చోండి. రైట్ 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 చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మా అధ్యక్షులు చంద్రబాబు గారు స్వయంగా సిఎస్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ డీబీటీలో వస్తున్న లోపాలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, లోపాల వస్తున్న వాళ్ళు పడుతున్న అవస్థలపైన లేఖ రాసి వాటి అన్నిటిని పరిష్కరించే విధంగా పరిష్కరిస్తూ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెన్షన్ పంపించేయమని రాయడం జరిగింది. కానీ ఒకటండి, ఇంకా దీని రాజకీయంగా తెలుగుదేశం పార్టీని లేదా కూటమిని ఏదో రకంగా దెబ్బ కొట్టాలనే ఎత్తుగడలో భాగంగానే, దింపుడు వల్ల ఆశలో భాగంగానే ఇలా జగన్ ఈ డీబీటీ స్కీమును తీసుకొచ్చారు. మనం కనుక ఒకసారి ఈ సాధ్యాసాధ్యాలు డీబీటీ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని కనుక ఆలోచిస్తే అసలు డీబీటీ యొక్క అవసరమే లేదు. ఎందుకంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాలలో సుమారు సగటున ఒక్కొక్క సచివాలయంలో 9 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 9 మంది ఉద్యోగులు అంటే ఒక సచివాలయ పరిధిలో 350 నుండి 500 వరకు మాత్రమే పెన్షన్ హోల్డర్స్, పెన్షన్ లబ్ధిదారులు ఉంటారు. అంటే సగటున ఒక ఉద్యోగికి 50 మంది పెన్షన్ హోల్డర్స్ మాత్రమే వస్తారు. అంటే ఒక ఉద్యోగి 50 మందికి పెన్షన్ ఇవ్వలేడా? అంటే ఎందుకు ఈ డీబీటీని తీసుకొచ్చారంటే, ఈ పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే పేదవాళ్ళు లేకపోతే వికలాంగులు ఉన్నారో వీళ్ళని గనక ఈ బ్యాంకుల చుట్టూ దింపితే ఈ అపవాదు, ఈ ఆరోపణ, ఈ రాజకీయ పరమైన ఆరోపణ అనేది చంద్రబాబు మీదకి లేదా కూటమి మీదకి నెట్టేయచ్చు. తద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుంచిత ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే దీనికి కొంతమంది కులపిచ్చి గల అధికారులు కూడా మద్దతుగా నిలిచి ఈ కుతంత్రానికి ఈ ఆలోచన చేసి పునాదులు వేయడం జరిగింది. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే సచివాలయంలో 9 మంది ఉద్యోగులు ఉండగా 50 మంది, సగటున 50 మంది ఉద్యోగులు, సగటున ఒక్కొక్క ఉద్యోగి 50 మంది పెన్షన్ పంపించాల్సిన బాధ్యత సాధ్యమైనప్పుడు డీబీటీ ఇవ్వాల్సిన అవసరం ఏందని ఇలా అంతో ఇంతో అవగాహన ఉన్న పెన్షన్ లబ్ధిదారులే ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ అంతేకాని ఇంకా రాజకీయ రంగు పులుమాలి, దీనికి రాజకీయంగా కూటమిని దెబ్బతీయాలనే ఆలోచనతోని, ఒక దుష్ట ఆలోచనతోని మాత్రమే చేసిన కొంతమంది అధికారుల సపోర్ట్ తో చేసిన ఆలోచన తప్పితే దీంట్లో ఎలాంటిది లేదు. జనార్దన్ గారు, డీబీటీ అవసరమే లేదు, ఉన్న ఎంప్లాయీస్తో చేయొచ్చు అనేది మీరు అంటూ ఉన్నారు. కానీ ఆ ఎంప్లాయీస్ ద్వారా ఎవరైతే మీరు చెప్తున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సచివాలయంలో ఇంతమంది సిబ్బంది ఉన్నారు అది జరగకుండా అడ్డుకున్నదే మీరనేది కదా వైసీపీ వాదన. ఒక్కటండి, ఇక్కడ వాలంటీర్లకు మాత్రమే ఈసీ మినహాయింపు ఇచ్చింది. వాలంటీర్లు కాకుండా శాశ్వత ఉద్యోగులు సగటున ఒక సచివాలయానికి 9 మంది ఉన్నారు. శాశ్వత ఉద్యోగులు వీరి ద్వారా కూడా పంపిణీ చేయొచ్చు. అసలు బ్యాంకుల ప్రమేయం అవసరం లేదు. బ్యాంకులనే సిస్టమ్ తీసుకొచ్చి, ఎందుకంటే బ్యాంకులలో జగన్ ఎత్తుగడ ఏంటి అని అంటే బ్యాంకు అకౌంట్లలో ఖచ్చితంగా కేవైసీ పేరు మీద, ఎందుకంటే వీళ్ళంతా కూడా పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళే ఉంటారు. వీళ్ళు బ్యాంకుల అకౌంట్లను రెగ్యులర్ గా మెయింటైన్ చేయరు. ఖచ్చితంగా వీళ్ళు వేసిన అమౌంట్ ఖచ్చితంగా అక్కడ ఏదో రకంగా ఇబ్బందులు గురవుతారు. ఆ ఇబ్బందుల యొక్క నెపం అనేది చంద్రబాబు గారు లేకపోతే కూటమి మీదకు నెట్టేయచ్చు అనేది వాళ్ళ ఆలోచన. జనార్దన్ గారు, మీ పాయింటే రైట్ అనుకుందాం. ఎందుకు ఆ విధంగా, సరే మీరు అన్నట్టుగానే ఎంప్లాయీస్ సరిపడా ఉన్నప్పుడు కూడా, వాలంటీర్లు కాకుండానే ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా డీబీటీ ద్వారా ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? డీబీటీలో బ్యాంకులో జమ అవుతాయి. బ్యాంకులో జమ అయినప్పుడు ఈ కింది స్థాయి మన కుటుంబాల వాళ్ళు రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయరు. బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయక అప్పుడు బ్యాంక్ అకౌంట్లలో కొన్ని సాంకేతిక పరమైన సమస్య తలెత్తితే ఆ సమస్యల యొక్క అవస్థల్ని
చంద్రబాబు గారి మీదకో లేకపోతే కూటమి మీదకో ఇతర ప్రతిపక్షాల మీదకి నెట్టివేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, చంద్రబాబే లేకపోతే కూటమి వాళ్ళే మీకు పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదు అని ఒక నెపం రాజకీయమైన పరమైన ఆరోపణ చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఎత్తుగడలో భాగంగా చేసిందే తప్పితే ఇందులో ఎలాంటి లేదు. ఎందుకంటే మనసు అక్కడ అవకాశం ఉంది, నేరుగా ఇవ్వడానికి అవకాశం ఇవ్వనప్పుడు బ్యాంకుకు పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు ఇలా అధికార పార్టీ వాళ్ళు జగన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ జనార్దన గారు ఒకటే ఒక సూటి ప్రశ్న హానెస్ట్గా ఆన్సర్ చేయండి. మొన్నటి వరకు అంటే కోర్టు ఆదేశాలు రాకముందు, ఈసీ ఆదేశాలు రాకముందు వరకు కొనసాగిన దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి వాలంటీర్ వ్యవస్థని స్టాప్ అవ్వటంలో మీ పార్టీ పాత్ర కానీ మీ పార్టీ అధినేత పాత్ర లేదని హానెస్ట్గా సమాధానం చెప్పగలరా? అంటే వాలంటీర్లు చేసిన పొరపాట్ల వల్లనే ఈ సమస్య వచ్చింది. ఒక మా పార్టీ కాదు, చాలా మంది ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇవాళ వాలంటీర్లు చాలా స్లిప్ల పైన, విశాఖలో కొన్ని ప్రాంతాలలో స్లిప్ల పైన జగన్ కు ఓటేయండి అని రాసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలలోనే వాటిని చూపెడుతూ ఈసీకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఇది ఏ ఒక్కరో చేసింది కాదు. ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ కనుక నిష్పక్షపాతంగా పనిచేసి ఉంటే ఈసీఎం గుడ్డిది కాదు కదా, వట్టిగానే ఎవరో చేసిన కాకమ్మ ఆరోపణలకి స్పందించి వ్యవస్థ నిలుపుదల చేయదు. ఒక 5 సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థ నిలుపుదల చేయదు. ఫిర్యాదు చేసిన వాళ్ళలో జనార్దన్ గారు, ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో నిమ్మగడ్డ రమేష్ కాకుండా మీ పార్టీ నేతలు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? ఉన్నారా? అసలు చేశారా చేయలేదా మీ పార్టీ నేతలు కానీ కూటమి నేతలు? మా పార్టీ వాళ్ళు కాకపోతే చేసిన వాలంటీర్లు కొన్ని ప్లేస్లలో చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిన తప్పితే మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు, మా నాయకులు ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ప్లస్ ఎప్పుడైతే ఈసీ ఇచ్చిందో అప్పుడే వెంటనే చంద్రబాబు గారు అప్పుడు సిఎస్ కు లెటర్ రాశారు, పెన్షన్ ఆపొద్దు, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయండి. ఎందుకంటే సరిపోయేంత 1,35,000 మంది ఉద్యోగులు ఉన్నారండి ఇవాళ శాశ్వత ప్రాతిపదిక సచివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు. 65,49,864 మంది ఇవాళ పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 15 లక్షల మందికి 1,15,000 మంది 1,35,000 మంది సచివాలయంలో శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు యావరేజ్ సగటున ఎంతమంది వస్తారండి వాళ్ళకు? అసలు డీబీటీ పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాలంటీర్ల వ్యవస్థని ఈసీ నిలుపుదల చేసింది. నీకు మార్గం ఉంది కదా, అక్కడ యంత్రాంగం ఉంది కదా. ఎంతమంది ఉంటారు? గరిష్టంగా 500 మంది దాటరు ఒక సచివాలయ పరిధిలో పెన్షన్ తీసుకునే వాళ్ళు. 9 మంది ఉద్యోగులు 500 మందికి పంపించేయలేరా? రైట్. అంటే ఇదంతా ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. జనార్దన్ గారు, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. జనార్దన్ గారు, 13,000 గారు ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం, మనకి ఇంకా చాలా టైం ఉంది. ఏపీ ప్రభుత్వం ఈసీకి రాసిన లేఖ, అందులో ప్రస్తావించిన అంశాలపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్. ఎస్కే బాజీ గారు, ప్రధానంగా లేఖ వైసీపీ ప్రభుత్వం రాసినటువంటి లేఖలో పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపులు కూడా అడ్డుకునేందుకు కుట్ర పడుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మేము ఈ డీబీటీ చెల్లింపును కొనసాగిస్తున్నాం, పాత పథకాలే అయినప్పుడు కూడా వీటిని ఒత్తిడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనేది వైసీపీ అలిగేషన్, ప్రధాన అలిగేషన్. దీన్ని మీరు ఏ విధంగా దీన్ని వెల్కమ్ చేస్తారా? ఈ వాదంతో ఏకీభవిస్తారా? లేదండి, ఇది ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎలక్షన్ మూమెంట్ అండి. ఈ ఎలక్షన్ మూమెంట్ లో ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలే కాదండి, కేంద్రం నుంచి మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి అట్టడుగు ప్రజలకి అందే 35కు పైగా స్కీములకు చెందిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, అంటే డిపిటి పథకం కింద సబ్సిడీలు కానివ్వండి, గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, ధనలక్ష్మి పథకం కానివ్వండి, ఈ మహిళలకు సంబంధించిన ఇలాంటి అనేక పథకాలు కూడా అన్నిటికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా నిలిపివేయబడ్డాయి. కేవలం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకి సంబంధించి ఒకటే కాదండి. కారణం ఏంటంటే మనం ఇవాళ ఎలక్షన్ మూమెంట్ లో ఉన్నాం. సహజంగా పేద వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజలు మరి ప్రభుత్వ పథకాలకి బెనిఫిట్ పొందుతున్నారు, వాళ్ళ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బెనిఫిట్ డబ్బులు వస్తాయని, అకౌంట్ లో డబ్బులు పడతాయని అట్లా. అయితే ఇప్పుడు ఏంటంటే దీని యొక్క ప్రభావం డెఫినెట్ గా ఓటింగ్ మీద ఉంటుందండి. ఎందుకంటే ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వమే మాకు బెనిఫిట్ చేస్తుంది, ఈ పథకాలన్నీ మాకు ఇస్తున్నారు అనే ఒక అభిప్రాయంతో ప్రజలు ఉంటారు. కాబట్టి ఈసీ ఏంటంటే ఈ ఎలక్షన్ వరకు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటిని నిలుపుదల చేసింది. దాంట్లో ఒక అర్థం ఉంది.
దాన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొకళ్ళు అడ్డుకుంటున్నారనో, లేఖలు రాసి అడ్డుకుంటున్నారనో, దాన్ని మళ్ళీ రాజకీయం చేసి ఈ ప్రతిపక్షాల మీద బురద జల్లి బెనిఫిట్ పొందాలనే అధికార పార్టీలు ప్రయత్నిస్తా ఉన్నారండి. ఇప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా ప్రజలకి అందిస్తున్నారండి. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ లేదు. ఆ పథకాలు కూడా ఆగిపోయినాయండి. అవి కూడా ఆ బెనిఫిషియరీస్ కి ఎవరికి అందట్లేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళెవరూ కూడా కంప్లైంట్ చేయట్లేదు. ఒక్క మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే పదే పదే ఈ కంప్లైంట్ చేయటం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటం, ప్రతిపక్షాల వాళ్ళ ద్వారానే ఇవి అందట్లేదు, వాళ్ళే అందించలేకపోతున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉందండి. ఇప్పుడు అట్లాగే ఏంటంటే ఇవాళ చూసాం పెన్షనర్స్ కూడా పాపం పిల్లలు వృద్ధులు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి తీసుకోవడం అవన్నీ కూడా మన వివిధ మాధ్యమాల్లో వస్తున్నాయండి. యాక్చువల్గా ఇది ఒక అనివార్యమైన పరిణామం అండి. తప్పదండి, భరించక తప్పదు. దీనికి వేరే మార్గం లేదండి. ఎందుకంటే వాలంటీర్లు వెళ్ళి ఇళ్లకు వెళ్ళి ఇచ్చేసి దాంతోపాటు వాళ్ళు ప్రచారం కూడా చేస్తారండి. ఎందుకంటే పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ గురించి ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని అడ్డుకునేందుకే ఈసీ చేసిన ప్రయత్నం ఆ ప్రచారం కంటే కూడా మేము స్వాగతిస్తున్నామండి. బాజీ గారు ఆ ప్రచారం వాలంటీర్లు ఇంటికి వెళ్ళి చేసే ప్రచారం కంటే కూడా ఇప్పుడు ఏదైతే ఆ వాలంటీర్ వ్యవస్థ అయిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మా జనం ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కసిగా రగిలిపోతూ ఉంటారు కదా. వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, మాకు ఈ కష్టాలు పలానా వాళ్ళ వ్యక్తుల వల్ల వచ్చాయని ఒక ఫీలింగ్లో ఉంటారు కదా. అది కూడా మీకు ప్రమాదమే కదా అపోజిషన్కి. అది కూడా కొంతవరకు ఉంటుందండి. కానీ అర్థం చేసుకుంటారండి ప్రజలు. ఇది ఇవాళ ప్రాక్టీస్ కాదండి. ఈ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అనేది సహజం అండి. ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ కొద్ది రోజుల పాటే ఈ కష్టాలు ఆ సంగతి ప్రజలు గ్రహిస్తారండి. కాకపోతే ఏంటంటే ఇది ఆనవాయితీగా ఈ ప్రతిపక్షాల మీద తెలివితేటలతోటి వాడుకుంటూ ఈ రాజకీయ లబ్ధి పొందాలి అనేది మరి సహజంగా అధికారంలో పార్టీ ప్రకటిస్తుంది. ప్రతిపక్షాల బాధ్యత ఏంటంటే మా బాధ్యత ప్రజలకు నచ్చ చెప్పటం. ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఇవాళ కాకపోయినా రేపైనా కానీ బెనిఫిట్స్ అందుతాయి అని చెప్పేసి ప్రజలకి నచ్చ చెప్పి వాళ్ళని మరీ వృద్ధులు ఇట్లా పెన్షనర్స్ ఉన్నారనుకోండి, మరీ వృద్ధులైతే వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయటం తప్ప దీన్ని ఇంకో రకంగా మనం సాల్వ్ చేయలేని ఇష్యూ అండి. రైట్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నది చాలా ఉపయోగకరమైన ప్రాసెస్. ఇది 2013 నుంచి అమల్లో ఉంది. కేంద్రం దీన్ని అమల్లోకి తెచ్చింది. ఎందుకంటే మధ్య దళారీల వ్యవస్థ కానివ్వండి, లంచగొండులు కానివ్వండి, మోసాలు జరగకుండా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందాల్సిన బెనిఫిట్స్ మోసపోకుండా వాళ్ళు అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ అండి. మరి ఇట్లాంటి ఎలక్షన్స్ టైంలో కొంత ప్రజలు కూడా సర్దుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, అది నా అభిప్రాయం. రైట్. వెంకటలక్ష్మి గారు, ప్రధానంగా వెంకటలక్ష్మి గారు, ఏదైతే దేశవ్యాప్తంగా డీబీటీలో ఎలక్షన్ నిబంధనలో భాగంగా ఇది ఈసీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పించి ఈ విధంగా ప్రతిపక్షాలకు ఆపాదించడం అనేది సరికాదు అనేది విపక్షాల వాదన. ఇందులో నిజం లేదా? ఇప్పుడు గతంలో 2014 ఎలక్షన్ తర్వాత 2019 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా పసుపు కుంకుమ డబ్బులు ఆ రోజు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఒత్తిడి లేదు, ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోలేదు. కానీ ఈ రోజు కేవలం ప్రతిపక్షాలు ఒత్తిడి వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల వల్ల జనం ప్రభావితం అయిపోతారు, ఎలక్షన్ ముందు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం భయంతోనే ఈ రోజు అడ్డుకున్నారు. ఆ ఒత్తిడితోనే ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇలాంటి నిబంధనలు ఒత్తిడి చేస్తే లొంగిపోయేంత బలహీనంగా ఉందండి మన ఈసీ. చెప్పండి, ప్రతిపక్షం అంటే రెండోదండి ఇక్కడ ఎక్కడ పెన్షన్లు ఇవ్వద్దు అనట్లేదు, పెన్షన్లు ఇవ్వద్దు అని అనలేదు, పెన్షన్లు ఇవ్వాలంటున్నాయి ప్రతిపక్షాలు కూడా. వాలంటీర్లు ఇంటింటికి పోయి జగన్ పెన్షన్ ఇస్తూ జగనే సృష్టించినట్టు పెన్షన్ పథకాన్ని జగన్ కోటేయమని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టి, వాళ్ళు శాశ్వత ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళను పక్కకు పెట్టి శాశ్వత ఉద్యోగులతో ఇప్పించండి అని ఈసీ చెప్పింది. ఇది వరకైతే ఏ సాంప్రదాయాల్ని పాటించదో ఆ సాంప్రదాయాల ప్రకారం ఎక్కడ పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు. గతంలో ఎలక్షన్ ముందర కూడా పసుపు కుంకుమ డబ్బులు డీబీటీ కూడా పెన్షన్ ఇవ్వమంటున్నారు. అప్పుడు పసుపు కుంకుమ వేశారు, ఇప్పుడు
పసుపు కుంకుమ ఎక్కడ కూడా వాలంటీర్లతో ఇప్పించలేదండి. పార్టీల కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల దళాలతో ఇప్పించుకోలేదు. ఇప్పుడు కూడా పెన్షన్లని వాళ్ళ అకౌంట్ లో వేయండి, మరి వాళ్ళ అకౌంట్ లో వేయండి. అట్లా ఒకటండి, నీకు సచివాలయంలో శాశ్వత ఉద్యోగులు ఉండగా అకౌంట్లలో వేయాల్సిన అవసరం ఏంటి? మరి అప్పుడు కూడా ఇవ్వలేక పసుపు కుంకుమ డబ్బులు మీరు అకౌంట్ లో ఎందుకు వేశారు? మరి అప్పుడు ఎలక్షన్ లో ప్రభావితం చేయడానికనే మేము పసుపు కుంకుమ లబ్ధిదారులు వేరు, పెన్షన్ లబ్ధిదారులు వేరండి. పెన్షన్ లబ్ధిదారులలో అంధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. కానీ పసుపు కుంకుమ లబ్ధిదారులలో అలాంటి వాళ్ళు ఉండరు. వెంకటేష్ గారు వీరికి తేడా ఉంది. వీళ్ళే అడ్డుకుంటున్నారు అని చెప్పడానికి మీకు సాలిడ్ సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఉన్నాయా? టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పడానికి వేల కంప్లైంట్స్ తోనే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎవరు టీడీపీ వాళ్ళు అసలు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు అలాగే చెప్తారు? వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే కదా, ప్రతిపక్షాలు చెప్పేవన్నీ కూడా అలాగే అబద్ధాలు కనుక వీళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు. ప్రతిదాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు, ప్రతి సంక్షేమాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు, కోర్టులకు వెళ్తానే ఉన్నారు. ఈ రోజు అడ్డుకోవడం వల్ల ఎవరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు చెప్తున్నారు వికలాంగులు, వృద్ధులు వాళ్ళందరూ పాపం వీళ్ళ పుణ్యమా అని చెప్పి ఎండల్లో తిరిగి కొంతమంది రాలేక కొంతమంది వెళ్ళలేక ఈ రోజు బోల్డ్ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు కొత్తగా ప్రభావితం ఎందుకు చేస్తారండి? ఎప్పటి నుంచో పెన్షన్ పథకం ఉంది, ఒక 5 ఏళ్ళు. ఇక్కడ పాయింట్ వెంకటేష్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నికల సంఘం పెన్షన్లు పంపిణీ ఆపని చెప్పలేదు, పెన్షన్దారులు అందరూ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పలేదు. ఏంటంటే ఏదో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవడానికి కూడా చెప్పింది. కానీ అది ఆ ఇంప్లిమెంటేషన్ లో మీరు గవర్నమెంట్ కొంచెం బ్యాక్ స్టెప్ పడిందేమో అనేది చాలా మంది వాదన. అసలు కావాలని బ్యాక్ స్టెప్ వేశారండి, అక్కడ కావాలనే బ్యాక్ స్టెప్ వేశారు. ప్రతిపక్ష పార్టీలను బదనం చేయొచ్చు ఈ విధంగా. ఒకటండి, మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. అసలు వాస్తవానికి ఇచ్చే స్తోమతలో కూడా జగన్ ప్రభుత్వం లేదు. నిమ్మల రామానాయుడు గారు ఒక సచివాలయానికి వెళ్ళి పెన్షన్ రావాల్సిన అమౌంట్ ఎంత వచ్చింది, ఎంతమందికి ఇవ్వాలని లెక్క తీస్తే అక్కడ రావాల్సింది 1,50,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అయితే అక్కడ వచ్చింది 9,000 రూపాయలండి. అంటే 9,000 రూపాయలకు 1,50,000కి ఎంత తేడా ఉంది? అంటే ఇవ్వలేక ప్లస్ రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా వాడుకోవాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే చేసిన ఈ తతంగమే తప్పితే ఇదంతా ఏంటంటే నీకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు నీకు ఒక లెక్క పర్ఫెక్ట్ సరిపోతుంది. నీ వాలంటీర్లు 50 ఏళ్ళకి ఇక్కడ 9 మంది సచివాలయంలో 9 మంది ఉద్యోగులు ఉన్నారు. 9 మంది ఇంటూ 50 450, సగటున 500 గరిష్టంగా దాటరు పెన్షన్ లబ్ధిదారులు. అలాంటప్పుడు ఒక 500 మందికి 9 మంది ఉద్యోగులు పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేరా? వెంకటేష్ గారు అంటే ఏ మాత్రం బాధ్యత లేకుండా తప్పితే పెన్షన్ల పంపిణీ కోసం ప్రతిపక్షం చేసిన సూచన లాగా ఉంది. దీన్ని ఎందుకు ఫాలో అవ్వలేకపోయారు? ఒకసారి విన్నారా మీరు? ఒకసారి విన్నారా? 9,000 వచ్చాయంట, 1,50,000 రావాల్సిందే. అది ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడతారా? వెంకటేష్ గారు వెంకటేష్ గారు అది వీడియో ఉంది, చూసారు అందరూ. వెంకటేష్ గారు మీకు నోరు ఉంది కదా, నేను ఆ వీడియో ఉంది. వెంకటేష్ గారు మీరు మాట్లాడండి, లేకపోతే డిబేట్ ఎందుకు? మీరే మాట్లాడితే రైట్ మాట్లాడండి ప్లీజ్. వెంకటేష్ గారు మాట్లాడండి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే అది మంచి, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అకౌంట్ లో డబ్బులు పడితే అప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఇంట్లోకి వెళ్ళి వాలంటీర్ పెన్షన్ ఇస్తే వీళ్ళకి ఎందుకంటే భయం. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలు వేసుకుంది వైసీపీ పార్టీ అని చెప్తున్నారు. ఈ రోజు ఎంత పచ్చాబద్ధం ఆయన మాట్లాడుతున్నాడు అండి. 9,000 రూపాయలు వచ్చేట, 1,00,000. అది ఆ సచివాలయంలో జరిగిందండి. వెంకటేష్ గారు ఒక సచివాలయంలో జరిగింది, అది వాస్తవమే. అది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, అందరూ విన్నారు, చూశారు. అది వాస్తవమే. ఒక సచివాలయం, చిన్న సచివాలయంలో ఎలా వస్తుందండి అలాగా? అది అక్కడున్న సిబ్బంది చెప్పిన మాటే అది. ఆ వీడియో అందరూ చూశారు కూడా. అక్కడున్న ఆ సచివాలయంలో ఉన్న సిబ్బంది చెప్పిన మాటే అది. సిబ్బంది తప్పు చేస్తే గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? 150 మందికి 1,50,000 పంచాల్సిన పెన్షన్స్ 9,000 ఎలా వస్తాయండి? అంటే వీళ్ళు నోట్కి ఏదొస్తే అది మాట్లాడే నగదు పంపిణీలో జాప్యం జరుగుండొచ్చు. వెంకటేష్ గారు ఇట్లా ఎందుకు మీరు ఆలోచించలేదు? మేబీ ఆ సమయంలో, ఆ నెలకి, ఆ టైంలో నగదు పంపించడంలో కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు కదా, అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. అలా ఎలా అవుతుందండి? ఎందుకంటే ఎంత డబ్బులు రావాలో ముందు రోజే డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
వీళ్ళలాగా మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో వెబ్సైట్ లో తీసి పార్టీ కాదు మా వైసీపీ పార్టీ, అది తెలుగుదేశం పార్టీకే చెల్లింది ఆ సంగతి. ఎందుకంటే ఇప్పుడు పెడతారు సంక్రాంతికి పెట్టెల ద్వారా వస్తుంటాడు, నేను అక్క నీకు బెంచ్ కార్ కొనిస్తాను 7 అంతస్తులు మేడ కట్టించిస్తాను అని చెప్పి సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఆ 1000 వేసిన తర్వాత వెళ్ళిపోతాడు, అయిపోద్ది. ఇంకా తర్వాత వస్తాడు మళ్ళీ. ఇప్పుడు వచ్చాడు మళ్ళీను మేనిఫెస్టో పట్టుకొని, నేనేం బాబు వస్తే జాబ్ రావాలి, జాబ్ రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నీరు చెట్టు ఎంత స్కామ్ చేశారండి వీళ్ళు. ఆ రోజు వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పుతో కొట్టారు. మేము తప్పు చేస్తే మాకు కూడా జనాలు అదే పని చేస్తారు. ఎందుకు 2 రోజులు ఆగండి, ఎందుకు మీరు వెంకటలక్ష్మి గారు మీకు పెన్షన్ల పంపిణీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఏదైతే వాళ్ళ ఇబ్బందులు వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ పెన్షన్ల కోసం ఇప్పుడు వృద్ధులు వికలాంగులు చేసుకోలేదనేది వాదన, ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏముంటదండి, వాళ్ళు ఇబ్బంది పెట్టడమే కదా. అది ఇప్పుడు వాలంటీర్లు పెన్షన్ ఒక్క రోజు ఇచ్చినంత మాత్రాన ఏమైపోద్దండి? ఏమన్నా వాళ్ళు కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా అయిపోతారా? ఆల్రెడీ వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. వీళ్ళే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలించలేదు, మేము చాలా బలంగా ఉన్నాం, మేము మొత్తం స్వీప్ చేసేస్తాం అని చెప్తున్నారు. మరి అంత ధైర్యం ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకండి భయం? వాలంటీర్ల గురించి కోర్టులో వేయడం ఎందుకు నిమ్మగడ్డ గారు? వాలంటీర్ల మీద గురించి దడదడ వణికిపోవడం ఎందుకండి? వీళ్ళు మా ప్రభుత్వం బాగాలేనప్పుడు ప్రజలే దించేస్తారు, వీళ్ళకెందుకు అంత అత్యుత్సాహం? ఇప్పుడు కోర్టులు అడ్డుకోవడం, ఈసీని అడ్డుకోవడం. చర్చని ఇది వేరే మా డైవర్ట్ అవుతుందండి చర్చ. ఎందుకు అవుతుందండి? అవడం లేదు, ఆయన చెప్పారు కదా. డబ్బులు ఎక్కడ ఇస్తున్నారండి మీరు? ఇప్పుడు ఎంతసేపు తిప్పుతున్నారు రైతులకి ఎన్ని రోజులకి ఇస్తున్నారండి డబ్బులు? చెప్పండి. రైతాంగానికి ధాన్యం కొన్న తర్వాత ఎన్ని రోజులకి ఇస్తున్నారు పేమెంట్? చెప్పండి. ఆరోగ్యశ్రీ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో హాస్పిటల్స్ ఇవ్వాల్సింది అది ఎన్ని రోజులకి ఇస్తున్నారండి? అవును. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకి స్కూల్స్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎన్ని రోజులకి ఇస్తున్నారండి? కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు ఎన్ని రోజులకి ఇస్తున్నారండి? చెప్పండి. ఇవన్నీ కేవలం మీరు పెన్షనర్స్ చుట్టూ తిప్పొద్దు ఇష్యూని. అదొక రోజు చర్చకొద్దామండి. అన్నది ప్రభుత్వ చెల్లింపులు అన్నది కేవలం ఒక అంశానికే పరిమితం కాదండి, అనేక అంశాలు ఉన్నాయి. మీరు రైతుల డబ్బులు ఇట్లేదు సరిగ్గా టైంకి, నెలలు గడుస్తున్నా గానీ ఆరోగ్యశ్రీ పేమెంట్ రావట్లేదు హాస్పిటల్స్ కి. అట్లాగే పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు రావటం లేదు, అంగన్వాడీ వాళ్ళకి డబ్బులు జీతాలు ఇవ్వటం లేదు, కాంట్రాక్టర్ ఉద్యోగులకి జీతాలు సరిగ్గా నెలలు పాపం వాళ్ళు అప్పులు చేసి బతుకుతున్నారు, 4 నెలలు 5 నెలలైనా జీతాలు రావటం లేదు. ఇవన్నీ చెప్పండి. మీరు పెన్షనర్ చుట్టూ తిప్పి పాపం వృద్ధుల్ని వాళ్ళనే మీ అనుకూల మీడియాలో చూపించి ముందుకు వెనక్కి చూపించి సింపతి గెయిన్ చేద్దాం ట్రై చేయొద్దు. ఒక రోజు రండి చర్చికి, ఇవన్నీ పట్టుకొని రండి ఒక రోజు. చెప్పండి. అధికార పార్టీ ప్రతినిధిగా రైతులకి ఎప్పుడు ఇస్తున్నారు పేమెంట్? ఇది టాపిక్, ఇది కాదు. ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అదే టాపిక్, ఇది టాపిక్ కాదు. ఇది ఒక రోజు కూర్చుందాం. డబ్బులు ఉన్నాయి మా దగ్గర, సకాలంలో ఇస్తున్నాము, ఇన్ టైమ్ లో పడుతున్నాయి అందరికీ అని మీరు వాదిస్తున్నారు కదా. దానికి నేను చెప్తున్నాను, మీరు ఇతరేతర అంశాల మీద చెప్పండి, సమాధానం చెప్పండి. రైతులకు ఎప్పుడు ఇస్తున్నారు, ఎన్ని నెలల తర్వాత ఇస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు ఎన్ని నెలల తర్వాత ఇస్తున్నారు, వాళ్ళ దయనీయమైన పరిస్థితి ఏంటి వాళ్ళ రాష్ట్రంలో? అట్లాగే రోడ్లు వేసిన వాళ్ళు కానివ్వండి, చిన్న మున్సిపల్ కాంట్రాక్టర్లకు కానివ్వండి, వాళ్ళ బిల్లులు రావటం లేదు సంవత్సరాలు కట్టించినా గానీ. చిన్న గుంతలు కూడా ఎవరు రావడానికి ముందుకు రావటం లేదు, చేయడానికి డబ్బులు రావని. చాలా మందికి డబ్బు అందటం లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదని వాదిస్తున్నారు, అంటున్నారు. కరెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కబుర్లు ప్రభుత్వాల్లో రోడ్లు లేకుండా వేశారని సబ్జెక్ట్ ఏంటి? డైరెక్ట్ బెనిఫిషియరీ చేసే ట్రాన్స్ఫర్స్ ని మీరు ప్రతిపక్షాల వాళ్ళు అడ్డుకుంటున్నారని మీరు ప్రతిపక్షాల వాళ్ళ మీద ఆరోపణలు చేసి బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. తప్పు. ప్రతిపక్షాలు కాదండి, ఈసీ అంత బలహీనంగా ఏమీ లేదు. ప్రతిపక్షాలు ఈసీ అన్ని చూస్తూ ఉంటది, గమనిస్తూ ఉంటారు. డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్ లో వేస్తే ఓటరు ప్రభావితానికి గురవుతాడన్న ఉద్దేశంతో ఈసీ తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అది అందరూ యాక్సెప్ట్ చేయాలి. మీరు ప్రతిపక్షాల మీద చెప్పేయడం, ప్రతిపక్షాలను నెట్టేయడం, దాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం అనేది కరెక్ట్ కాదు. రైట్.
రైట్. జనార్దన గారు, సరే విషయం ఎవరు చేస్తే ఆ ఆదేశాలు వచ్చాయి, ఎవరు చేయటం వల్ల ఆగిపోయి వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయింది, లేదంటేనేమో చెల్లింపులు ఆగిపోయాయి అనేది పక్కన పెడితే, ఎవరి వల్ల ఆగిపోయాయని పక్కన పెడితే, అల్టిమేట్గా లాస్ అవుతుంది మాత్రం, కొంతమంది ఇబ్బంది పడుతుంది మాత్రం అదే వృద్ధులు, అదే దివ్యాంగులు, అదే వితంతువులు, ఆ బ్యాంకుల దగ్గర కానీ, కేఎఫ్సి సెంటర్ దగ్గర కానీ, అక్కడ అన్ని కేవైసీ సెంటర్ దగ్గర కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇంపాక్టు, సరే ప్రచారం అయి ఉండొచ్చు, జరుగుతున్నది ప్రచారం అయి ఉండొచ్చు, అది మాత్రం కూటమి మీద పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అవునా కదా? కూటమి పడదండి. ఎందుకనంటే మేము కూటమి క్లియర్ గా సచివాలయంలో ఇవ్వండి. మీరు ఒక విషయం గుర్తుపట్టుకోవాలండి. ప్రజలకు సచివాలయం దగ్గరనా బ్యాంకు దగ్గరనా? బ్యాంకు చుట్టూ తిరగడం ఇబ్బందా, సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకొని పోవడం ఇబ్బందా? ఇవాళ 4-5 సచివాలయం ఉన్న లబ్ధిదారులందరూ ఒక బ్యాంకుకు వస్తారు, కానీ ఒక సచివాలయంలో ఉన్న వాళ్ళు ఒక సచివాలయానికి వస్తారు. ఒక సచివాలయంలో 9 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ దారి ఇవ్వండి అని మేము చెప్తున్నాం. ఇదే విషయాన్ని మేము ప్రజలకు చెప్తున్నాం. మీరు బ్యాంకులో పోనవసరం లేదు, మీకు సచివాలయంలో ఇవ్వమంటున్నాం, మరి ఇవ్వట్లేదు మీరు అని మేము ఆ విషయాన్ని కూడా సిఎస్ గారికి లెటర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇలా వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నారు, బ్యాంకుల అకౌంట్ వాళ్ళు రెగ్యులర్ గా మెయింటైన్ చేయట్లేదు, దానివల్ల కేవైసీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాబట్టి మీరు సచివాలయంలోనే ఇవ్వండి, సచివాలయంలో ఉన్న ఉద్యోగుల, శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇప్పించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మేము క్లియర్ గా ప్రజలకు, లబ్ధిదారులకు, పెన్షన్ లబ్ధిదారులకు కూడా వివరిస్తున్నాం. అలాంటప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరుగా ఉందేమన్న ఒక వాదన అయితే అండర్ కరెంట్కి పాస్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇలా జరిగింది, అలా జరిగింది, గతంలో బాగుండేది, ఇలా జరగటం వల్ల మాకు ఇబ్బంది అయింది, సరే ఎవరు చేశారనేది పక్కన పెడితే ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవమే కదా అనేది వాళ్ళ వాదన. అది ఇబ్బంది ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు సచివాలయంలో, ఊళ్ళో ఉన్న సచివాలయంలోకి వచ్చి పెన్షన్ ఇవ్వండి అని అంటే ఇది కాదు అని ఏదో మొత్తం ఇట్లా తల చుట్టూ తిప్పి ముక్కు ఎక్కడంటే చూపెట్టినట్టు బ్యాంకులో వేసి వాళ్ళని తిప్పిస్తున్నది ప్రభుత్వం. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మా కూటమి నాయకులు క్లియర్ గా ప్రజలకు చెప్తున్నారు, సచివాలయంలో ఇవ్వమంటున్నాము, ఇవ్వట్లేదు. సచివాలయం, ప్రజలకు సచివాలయం దగ్గర సచివాలయంలో పెన్షన్ తీసుకోవడం సులువునా, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి 4-5 ఊళ్ళో ప్రజలు వచ్చి తీసుకుని మీద పడి అక్కడ లైన్లలో నిలబడి తీసుకోవడం ఈజీనా? అది ప్రజలు ఆలోచించుకోవట్లేదా? ప్రజలకు మీ విషయాన్ని వివరిస్తున్నాం. మా గొంతు మీరు చెప్తున్న వాదంతో జనాలు ఏకీభవిస్తున్నారా? జనం నమ్ముతున్నారా? జనం విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నారు. ఇలా జనాలే మాకు క్లియర్ గా చెప్తున్నారు. 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉండగా వాళ్ళతోని పంపించేయకుండా ఇలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి బ్యాంకులో వేసి ఈ బ్యాంకుల చుట్టూ అనవసరంగా మమ్మల్ని తిప్పుతున్నాడు జగన్. ఇది ఇవ్వలేక బ్యాంక్ సెల్ ఫోన్లకేమో మెసేజ్లు వచ్చాయి, బ్యాంక్ అకౌంట్లనేమో పైసలు లేవు. ఇలా రకరకాల సమాధానాలు, రకరకాల అభిప్రాయాలు, కంప్లైంట్స్, ఫిర్యాదులు ప్రజల నుంచేలే మాకు వస్తున్నాయి. అలాంటప్పుడు మా మీద కాదు, విషయం తెలిసిపోయింది ప్రజలకు కూడా. ఇది ఏదో రాజకీయంగా మరింత చేసి ఏదో ప్రతిపక్షాలని బదనం చేసి ప్రతిపక్షాలని ప్రజల ముందు ఏదో దోషిగా నిలబెట్టాలనే ఒక విఫల ప్రయత్నమే తప్పితే ఇది ఏది కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏ విధంగానైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఇంకేదో ప్రతిపక్షాన్ని బదనం చేయాలనే ఆరోపణ తప్పితే, ఎందుకనంటే క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాం, సచివాలయంలో పెన్షన్లు ఇవ్వండి అని అంటున్నాం. నువ్వు బ్యాంకుకి ఎందుకు పంపావో చెప్పు. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. డీబీటీ చెల్లింపుల విషయంలో ఈసీకి వైసీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. పర్టికులర్గా ఆ డీబీటీ చెల్లింపులకి ఈసీ ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు కాబట్టి దానికి కారణం కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇది జరుగుతుందనేది వైసీపీ ప్రధాన అలిగేషన్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. బాజీ గారు, ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఎందుకు అంటే సచివాలయంలో సిబ్బంది సఫిషియెంట్గా, అంటే పంచగలగా సత్తా ఉన్నటువంటి సఫిషియెంట్ ఉన్నప్పటికి కూడా, స్టాఫ్ ఉన్నప్పటికి కూడా ఎందుకు ఇటువంటి డెసిషన్ తీసుకుంది అనుకుంటున్నారు? మెయిన్గా ప్రధానంగా ఒక సానుభూతి క్రియేట్ చేయడం కోసమేనా? ఖచ్చితంగా. ఇప్పుడు స్పెషల్లీ ఏంటంటే ఈ వృద్ధులు, వికలాంగులు, ఈ పెన్షనర్స్ కి ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళు బ్యాంకులకు వెళ్ళలేరు, క్యూలో నిలబడి ఎండల్లో అవస్థలు పడతారు అని తెలుసు ప్రభుత్వానికి. ఇప్పుడు 1,80,000 మంది, 80,000 మంది, 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఇంకా ఇతరితర ఉద్యోగులు ఉన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఈ ఏదైతే వృద్ధులు, వికలాంగులు, ఈ తల్లులు, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళకి బెనిఫిట్ చేయాలి, వాళ్ళ కష్టాలు పడనీయకుండా చూడాలి అనే కనుక చిత్తశుద్ధి ఉండుంటే కనుక
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇట్లా ఎంగేజ్ చేసేవారండి ఖచ్చితంగా. అలా చేయలేదు. గత నెలలో కూడా జరిగిన పరిణామాలు కూడా అదేనండి. చాలా మంది కొంతమంది చనిపోయారు పాపం ఈ పెన్షన్స్ కోసం అని. అట్లాగే ఈసారి కూడా ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడుతూ ఎండాకాలం 47 డిగ్రీల ఎండలో అవసరపడతా ఉన్నారండి వృద్ధులు. చాలా మంది చనిపోయారు కూడా, చాలా మంది వృద్ధులు చనిపోయారు కూడా. అవుట్పుట్ ని ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఒక దురుద్దేశమే కనపడుతుంది తప్ప ఎంప్లాయీస్ లేరండి. ఎంతమంది లేరండి ఎంప్లాయీస్? లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్టర్నేటివ్ మార్గం చూడాల్సింది ప్రభుత్వం. అది చేయకుండా ఏంటంటే దీన్ని చాలా తెలివితేటలతోటి రాజకీయంగా బెనిఫిట్ పొందాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది ఖచ్చితంగా వాస్తవం, అందులో అనుమానమే లేదు. కానీ అంత పెద్ద అంటే గ్రౌండ్ లెవెల్లో పాసిబిలిటీ ఎంప్లాయీస్ ద్వారా పాసిబిలిటీ అయ్యే అవకాశం కూడా ఉందంటారా? అంటే ఆ విధంగా పంపిణీ చేసేవారు లేదండి. ఇప్పుడు ఈ సచివాలయాల వ్యవస్థ ఉందండి, వార్డు సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అలా ఇంకా మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే ఈ ఏదైతే మిగతా స్కీములు మిగతా పథకాలు పక్కన పెట్టండి, స్పెషల్ గా ఏంటంటే వృద్ధులు వికలాంగులకు సంబంధించిన పేమెంట్స్ ఈ విషయంలో ఏంటంటే కొద్ది మంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది ఉండరండి. అలా వేలాది మంది ఉండరు. ఒక ఊర్లో ఉన్నారనుకోండి, మాక్సిమం వృద్ధులు ఉంటే ఒక 100 మంది 70 మంది నుంచి 100 మంది వరకు ఉండొచ్చండి పెన్షనర్స్. వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదండి. ఆ వార్డు సచివాలయాలు కానివ్వండి, లేకపోతే గ్రామ సచివాలయాల స్టాఫ్ కానివ్వండి చేయగలుగుతారు. అంతగా కాకపోతే ఇంకా ఇతరత్ర స్టాఫ్ కూడా ఉన్నారండి. ఇతర స్టాఫ్ ను కూడా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ ను కూడా ఎంగేజ్ చేయొచ్చు. దీంట్లో కొంతమంది లో లెవెల్ స్టాఫ్ ని సిబ్బందిని వాళ్ళని వాడుకోవచ్చండి. దీనికి ఏంటంటే సీరియస్ గా ఆ కోణంలో ప్రభుత్వం ప్రయత్నించలేదు. కేవలం ఏంటంటే దీంట్లో ఈ పెద్దవాళ్ళు పాపం పడే కష్టాల నుంచి వాళ్ళు బెనిఫిట్ పొందాలన్న ఒక కుటిలమైన ప్రయత్నం తప్ప కానీ బాజీ గారు ఈ టోటల్ కాంటెక్స్ట్ టోటల్ ఈ ఎపిసోడ్ లో మీరు చెప్పే వాదన కంటే కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదననే జనాలు నమ్మే అవకాశం ఉందేమో అనేది ఒక టాక్ సార్. ఏదైనా కంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లా అనుకుంటారు. కానీ ప్రజలు ఆలోచిస్తారండి వాస్తవాలు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ మూమెంట్ లో ప్రభుత్వ ఈసీ నిర్ణయాలు కానివ్వండి, ఈసీ నియమాలు కానివ్వండి అందరికి తెలిసినవేవి. ఇవి కొత్తగా ప్రవేశపెట్టినవి కాదు, అనాదిగా అమల్లో ఉన్నవేవి. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారండి ఖచ్చితంగా. ప్రతిపక్షాలకు కూడా ఏంటంటే ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి ప్రతిపక్షాలు కూడా. ఎందుకంటే అట్లా అని డైరెక్ట్ గా ఈ ఎలక్షన్ ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఈ ఎన్నికల యొక్క ధర్మబద్ధమైన ఒక ప్రక్రియని అది దానికి మోసం జరగకూడదండి, దానికి అన్యాయం జరగకూడదు. ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన అంశం అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇక్కడనే కాదండి, దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో అనేక పథకాలు అమలవుతున్నాయి. అన్ని కూడా ఆపేశారు. సో ఫిర్యాదు లేకుండానే బాజీ గారు విపక్షాల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేకుండా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండానే ఇది ఓన్గా తీసుకున్న డెసిషన్ అనుకోవాలా ఈసీ తీసుకున్న డెసిషన్? ఖచ్చితంగా అండి. ఈసీ అన్ని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువగా స్కీములు అట్లాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ప్రజలకి లబ్ధి చేకూర్చే స్కీములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాని యొక్క ప్రభావం దీని ప్రచారం ఎక్కువ జరుగుతూ ఉందండి. ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నదేనండి. ఏంటంటే ప్రతిపక్షాల లెటర్ రాశారు కాబట్టి ఆపారని దాని ద్వారా బెనిఫిట్ పొందాలనేది కుటిలమైన ప్రయత్నం అండి. అది అంతకంటే ఏమీ లేదండి. దీంట్లో ప్రతిపక్షాలు ఎందుకు ఆపుతారండి? ఆపితే వాళ్ళకి నష్టం. ప్రజల దృష్టిలో వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అవుతారు, వాళ్ళకే అడ్వర్స్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు ఆపుతారండి? దీన్ని ఏంటంటే ఒక రాజకీయ ఎత్తుగడతోటి కుటిల ప్రయత్నంతో అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నం, అంతకంటే ఏమీ లేదు. ఒక్క నిమిషం, ఒక్క మాట అండి. తెలంగాణలో మొన్న నవంబర్ 30 ఎన్నికలు జరిగేటప్పుడు హరీష్ రావు గారు ఎలక్షన్లకు 2 రోజుల ముందు రైతు బంధు గురించి మీకు టంగ్ అని ఫోన్లలో మెసేజ్ వస్తుందని ఒక రాజకీయ లబ్ధి వాడుకోవడం కోసం ప్రచారంలో వాడుకున్నందుకు 5 సంవత్సరాల నుంచి పంపిణీ జరుగుతున్న రైతు బంధును కూడా నిలిపేసింది ఎలక్షన్ కమిషన్. అక్కడ ఎవరి ఫిర్యాదు పోలేదు. వీడియోను సుమోటోగా తీసుకొని నిలిపేసింది రైతు బంధును ఎలక్షన్ కమిషన్.
అలాగనే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒకటి ముందుగా దాని ప్రాథమిక అంశం ఏంటంటే ఇది శాశ్వత ఉద్యోగులు కారు వీరు, ప్రభుత్వంలో భాగం కాదు, వీళ్ళపై రేపు ఏదైనా ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం అనే విధంగా కూనీ చేస్తే వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కూడా అవకాశాలు ఉండవు, ఎన్నికల వ్యవస్థ దెబ్బతింటుంది. రెండవది వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉండొచ్చు, కానీ ఎలక్షన్ల సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, పెన్షన్ ఏం జగన్ అకౌంట్లోకి వెళ్ళి జగన్ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లే, ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా జగన్ కోటేయమని స్లిప్ల మీద రాసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఈ 3 నెలల నుంచి. కాబట్టి ఇవన్నీ ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి సాక్ష్యాధారాలతో వెళ్ళినాయి కాబట్టే వాళ్ళు పక్కకు పెట్టారు. రెండోది ఏంటి అంటే ఏ వ్యవస్థను వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఒక సచివాలయ సిబ్బందిని 1,35,000 మంది ఉన్నారు. మేము సచివాలయంలో ఇవ్వండి అని అంటే మీరు బ్యాంకులో వేసాం, మేము బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆ అవసరమే లేదండి. సగటున ఒక ఉద్యోగికి 50 మంది పెన్షన్ లబ్ధిదారులు వస్తున్నారు. 50 మందికి ఒక ఉద్యోగి పంపిణీ చేయలేడా ఒక 2-3 రోజుల సమయాలలో? ఇదంతా ఏంటి అంటే రాజకీయంగా ఎత్తుగడే తప్పితే రాజకీయంగా ప్రతిపక్షాన్ని బదనం చేయాలనే అయితే మీరు అనొచ్చు ప్రభుత్వం యొక్క వాదన ఘనంగా వెళ్తుందనో అదే చెప్పొచ్చు. కానీ ఇది పాత రోజులు కావండి. సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరి దగ్గరికి పూర్తి సమాచారం వెళ్తున్నది దేని వెనక ఎంత. ఎందుకంటే ఈ రోజు మీరు చేసే విశ్లేషణ ప్రజల దగ్గరికి వెళ్తుంది కదా. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఇలా అడుగుతున్నాం, మీరు సచివాలయంలో ఎందుకు ఇవ్వట్లేదు, బ్యాంకులో ఎందుకు వేస్తామంటున్నారు? సచివాలయంలో ఉన్న 9 మంది ఉద్యోగులతోనూ ఒక 500 గరిష్టంగా 500 దాటిలేరండి పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాలలో. 50 మందికి మించినారు ఒక్కొక్క ఉద్యోగికి. 50 మందికి ఇది వివరణ మేము ప్రజల దగ్గరికి వెళ్తుంది కదా, ప్రజల దగ్గరికి వెళ్తుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఏంటి అని అంటే ఆడలేక పందిరి కురుస అన్నారట, అలాంటి తప్పితే ఇంకో మార్గం లేదు. సచివాలయంలో మేము ఇవ్వమంటున్నాం, మీరు బ్యాంకులో ఎందుకు వేస్తామంటున్నారు? దానికి సమాధానం చెప్పానండి అధికార పార్టీ వాళ్ళను. దానికి సమాధానం లేదు. ఏంటి బ్యాంకుల యొక్క అవసరం ఏంటి? సచివాలయంలో బ్యాంకుకి వెళ్తే ఒకడే క్యాషియర్ ఉంటాడు. ఇలా అదే మీరు సచివాలయంలోకి వస్తే 9 మంది ఉంటారు. 9 మందికి 50 మందిని విభజన చేసి ఇవ్వండి, ఎంత తొందరగా అయిపోతుంది. అవసరమైతే ఎవరన్నా వికలాంగులు లేకపోతే అందులో ఎవరైనా సచివాలయంలోకి రాలేని వాళ్ళు కనుక ఉంటే ఇంటికే వెళ్ళి ఇవ్వచ్చు. 9 మంది ఉద్యోగులు వచ్చిన వాళ్ళకి ఇచ్చి రాని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు. ఇంత సౌకర్యం కల్పించే అవకాశం ఉండంగా, ఇంత పగడ్బందీగా వాడుకోవడానికి అవకాశం ఉండంగా లేదు కాదు అని ఎక్కడో కొండ మీద కోతిని చూపెడతాం అన్నట్టు బ్యాంకులో వేసి ఇలా వికలాంగులను, అందులను, ముసలి వాళ్ళను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ ఒక పాపానికి ముడిగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి కోసం. అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ జనార్దన్ గారు, ఈ డీబీటీ చెల్లింపులు ఆల్మోస్ట్ 5 ఏళ్ళుగా చేస్తూ ఉన్నామని పదే చెప్తూ ఉన్నారు. అంటే ఈ 5 ఏళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ఎంప్లాయీస్ ద్వారానే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సచివాలయ సిబ్బంది ద్వారానే ఇచ్చేయచ్చు అంటారు లబ్ధిదారులకి. ఇన్నిసార్లు బట్టలు నొక్కాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా. ఒక్కటండి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మిగతా స్కీములలో అమలు జరిగే తీరు వేరు. ఇక్కడ పెన్షన్ అనేది ఇన్ని రోజులు వాలంటీర్ల ద్వారా పంపిణీ జరిగింది. అయితే ఇప్పుడు మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వమంటున్నాం. వాళ్ళేమో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, గ్యాస్ సిలిండర్ మీద వచ్చే సబ్సిడీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ లో పడేది. ఈ ఇంటిలో ఉండే ఎవరో ఒకరు తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అకౌంట్ డైరెక్ట్ తీసుకుంటారు. ఎందుకంటే యూపీఐలు వచ్చాయి మనకి, ఇలా ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చాయి కాబట్టి ఎక్కడో ఒక అమౌంట్ ని వాడుకుంటారు. కానీ పెన్షన్ అమౌంట్ అనేది వాళ్ళకి జీవనాధారం. అది ముసలి వాళ్ళకి కానీ నెల తీసుకోవాల్సిందే. పెన్షన్ కి మీరు చెప్పిన పాయింట్స్ మొత్తం కూడా పెన్షన్ దానికి సంబంధించి మాత్రం బాగా వర్తిస్తాయి అంటారు. పెన్షన్ పంపిణీ, పెన్షన్ కు మేము డైరెక్ట్ ఇవ్వండి అని అంటున్నాం. ఏది శాశ్వత ఉద్యోగుల ద్వారా. ఎందుకు శాశ్వత ఉద్యోగులు ఎక్కడ రాజకీయ పరమైన ప్రభావితం చేయరు. చేస్తే వాళ్ళ మీద ఉద్యోగం కోల్పోయే అవకాశాలు, లేకపోతే ఇంకా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది. కాబట్టి మేము శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇవ్వండి అని అంటున్నది ఎలక్షన్ కమిషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ డీబీటీ చెల్లింపులు 5 ఏళ్ల పాటు కొనసాగాయి, కానీ కొంతమంది అంటే విపక్షాలు చేస్తున్న కుట్రల వల్ల ఈ విధంగా ఆగుతున్నాయి అని ఇప్పటికీ ఈసీ అనుమతి ఇవ్వలేదు. అంటే దానికి కారణం టీడీపీ ఒత్తిడి అనేది వైసీపీ బలంగా చెప్తుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.